హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మాయి. ఆ వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కానీ డే కానీ ఫ్రెండ్స్ని కలవటం, వాళ్ళని ఇన్వైట్ చేయటం అవుతుంది. మరి స్పెషల్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో అలా చికెన్ బిర్యానీ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఇంతకుముందు నాకైతే దమ్ బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్, అంత కష్టమా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేశాకైతే ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనిపిస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ చికెన్ తీసుకొని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఈ చికెన్లోకి మనము ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొంచెం నూనె, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసుకుందాం. నేను నాన్ స్టిక్ బౌల్ తీసుకున్నాను. మీరు అడుగు మందంగా ఉండే బౌల్ తీసుకొని కొంచెం నూనె, బటర్ కూడా వేసుకొని కొంచెం హీట్ చేసుకుందాం. ఇక్కడ నేను చెక్క, లవంగ, జాజికాయ, మొగ్గ అన్నీ వేసి కొంచెం వేపేసిన తర్వాత ఆనియన్స్ వేసి సాల్ట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ జస్ట్ సాల్ట్ అయితే చాలు. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి మంచిగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ బౌల్లో ప్లేస్ సరిపోతుంది అన్నిటినీ సెట్ చేసుకుంటే. ఇక మనం ఏమీ మార్చే పని ఉండదు. సో ఇందులోనే ఇక్కడ కుక్ చేసిన తర్వాత దీనిపైన రైస్ వేసేస్తాం. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 minutes కుక్ చేస్తున్నాను. ఈ లోపల ఇంకొక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాం రైస్ కుక్ చేసుకోవడానికి. ఈ వాటర్లో నేను కొంచెం సాల్ట్, ఆయిల్ అండ్ షాజీరా, ఇక్కడ బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. మీరు ఇంకొంచెం టేస్ట్ రైస్కి ఇంకా బాగా టేస్ట్ రావాలి అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇందులో. ఈ వాటర్ హీట్ అయ్యేలోపు మనకి ఇక్కడ చికెన్ చూసారా కుక్ అవటం స్టార్ట్ అయింది. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనము కొంచెము కొత్తిమీర అవి కట్ చేసి పెట్టుకుందాము. ఈచ్ లేయర్ రైస్ వేసి కొత్తిమీర అండ్ ప్లస్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్, మనం ముందే ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోవాలని ఇక్కడ షాప్స్లో మాకు ఇక్కడ ఆనియన్స్ ఇలా ఫ్రైడ్ దొరుకుతాయి అనమాట. సో నేను అవి తీసుకున్నాను. వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి చూసారు కదా. రైస్ వేసేసాను. సో ఫస్ట్ లేయర్ రైస్ ఎక్కువ కుక్ అవ్వని అవసరం లేదు, జస్ట్ 1/4 ఉంటే చాలు. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ ఉంది కదా, దాంతో కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఈచ్ లేయర్ మీద నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. సో ఇలా మనము ఉన్న రైస్ మొత్తాన్ని కొంచెం ఎక్కువ ఉడికించుకోవాలి. సో సెకండ్ లేయర్ ఇంకొంచెం ఉడికించుకోవాలి. సో టాప్ లేయర్ని కంప్లీట్గా ఉడకాలన్నమాట. ఎందుకంటే కింద నుంచి ఆవిరి పైకి వచ్చేలోపు అది కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. సో మ్యాక్సిమం 75% రైస్ కుక్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా మనం లేయర్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. అందరూ ఇలా లేయర్స్ అనేవి వేయనవసరం లేదు, మొత్తం ఒక్కసారిగా రైస్ వేసేసుకొని పైన కూడా టాప్లో వేసేయచ్చు కొత్తిమీరను ఆనియన్స్. నేనైతే లేయర్లో ప్రిఫర్ చేస్తాను, నాకు కొంచెం ఆనియన్స్ టేస్ట్ నచ్చుతుందనమాట. అండ్ ఇంకా టాప్లో మనం అంతా వేసేసాక ఇంకా రెస్ట్ ఆఫ్ ద రైస్ అన్నీ వేసుకొని ఇక్కడ నేను కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్లీ మేము ఎప్పుడు కలర్ యాడ్ చేయము. మీకు కనుక కలర్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఫుడ్ కలర్ని తీసుకొని వాటర్లో కానీ మిల్క్లో కానీ యాడ్ చేసుకొని జస్ట్ స్ప్రింకిల్ చేస్తే కలర్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా కుక్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చు. అసలు ఏ హడావిడి లేకుండా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ చూసారా, నేను ఏం కలర్ వేయకుండానే రైస్లో గ్రేవీలో ఉన్న కలర్ అంతా రైస్కి సరిపోయింది. సో మేమైతే అందరం కూర్చొని డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా. నిజం చెప్పాలంటే నాకు రెస్టారెంట్లో బిర్యానీస్ కంటే కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదన్నా సింపుల్ టిప్స్ కానీ ఇంకేమన్నా ట్రిక్స్ కానీ ఉంటే షేర్ చేయండి కింద కమెంట్లో, తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ మీరు మాత్రం ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మాయి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.